అంటే రాత్రిపూట నోరు తెరిచి గాలి తీసుకోవడం. పడుకున్నప్పుడు టంగ్ అనేది చాలా పెద్దది ఉండడం వలన నోస్ లో నేను అబ్స్ట్రక్షన్స్ ఉన్నా మనకి డాక్టర్ సంతోష్ కుమార్ ఎంఎస్సీ ENT అండ్ వర్కింగ్ అట్ ENT కన్సల్టెంట్ సర్జన్ అట్ కుకట్పల్లి బ్రాంచ్ ఆఫ్ ప్రతిమ హాస్పిటల్స్. సో ఈ రోజు మనం స్నోరింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. స్నోరింగ్ అన్నది పెద్దల్లోని వన్ ఆఫ్ ది కామన్ సమస్య అవుతుందండి. సో మేజర్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ విత్ స్నోరింగ్. సో దీనికి చాలా రకమైన కారణాలు ఉంటాయి. స్నోరింగ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ వెయిట్ ఎక్కువ గెయిన్ అవడం. ఒబీస్ పేషెంట్స్ లో కూడా స్నోరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాగే మనకి నోస్ లో నేను అబ్స్ట్రక్షన్స్ ఉన్నా మనకి స్నోరింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ మధ్య కాలంలో. సో ఈ నోస్ అబ్స్ట్రక్షన్ లో ఏమవుతుందంటే పేషెంట్స్ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే రాత్రిపూట నోరు తెరిచి గాలి తీసుకోవడం అన్నది, మౌత్ బ్రీతింగ్ అనేది కంప్లైంట్ చేస్తారు. ఇది ఎందుకు అవుతుందంటే మెయిన్ నేసల్ ఫ్యాక్టర్స్ లో నోస్ లో ఏమైనా కండ పెరిగినా లేకపోతే ఎముక గానీ వంకర తిరిగినా సో పేషెంట్ ఏంటంటే నైట్ టైమ్ నోస్ ద్వారా శ్వాస తీసుకోలేరు. సో అందువల్ల ఏంటంటే పేషెంట్స్ మౌత్ బ్రీతింగ్ అన్నది మెయిన్ కంప్లైంట్ ఉంటుంది. సో అట్లానే ముక్కు వెనకాత భాగంలో ఎడినైడ్స్ అని ఉంటాయి, స్మాల్ మాసెస్. సేమ్ టాన్సిల్స్ గొంతులు ఎలాగ ఉంటాయో అట్లానే ఎడినైడ్ మాసెస్ అన్నది ముక్కు వెనకాత భాగంలో ఉంటాయి. సో ఎడినైడ్ మాసెస్ పెద్దగా అవడం వల్ల మనకి ఏంటంటే నోస్ నుంచి అన్నది కంప్లీట్ గా నైట్ పడుకున్నప్పుడు గాలి అన్నది వెళ్ళదు. సో అది వెళ్ళకపోవడం వల్ల ఆల్టర్నేటివ్ గా పేషెంట్ నోరు తెరిచి గాలి తీసుకుంటారు. దాన్ని మనం మౌత్ బ్రీతింగ్ అని అంటాం. సో ఈ 2 ఫ్యాక్టర్స్ కాకుండా అదర్ అనటామికల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే ప్యాలెట్ నాలుక పైన భాగంలో ఉన్న ప్యాలెట్ ఏరియాలో మనకి సర్కంఫరెన్స్ గానీ తక్కువ ఉంటే సో పేషెంట్స్ ఏంటంటే స్నోరింగ్ కంప్లైంట్ చేస్తారు. సో అట్లాగే కొంతమంది పేషెంట్స్ లో టంగ్ అనేది ఫాల్ బ్యాక్ ఉంటుంది. అంటే పడుకున్నప్పుడు టంగ్ అనేది చాలా పెద్దది ఉండడం వలన సో సరిగ్గా గాలి అన్నది తీసుకోలేరు. సో అప్పుడు మనకి గురక అన్నది చాలా ప్రామినెంట్ గా కనబడుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. వన్ ఈజ్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్. సో మెడికల్ ట్రీట్మెంట్ గా మనం వెళ్ళాలంటే అది CPAP అనే ఒక డివైస్ ఉంటుంది. ఆ CPAP డివైస్ అనేది అసిస్ట్ చేస్తుంది అన్నమాట బ్రీతింగ్, గురక తగ్గడానికి. సో ఈ మెడికల్ ట్రీట్మెంట్ కి కాంట్రా ఇండికేషన్ ఏంటంటే నోస్ లో ఏమైనా మనకి DNS అంటే ముక్కులోని వంకర ఉన్నా లేకపోతే ముక్కు వెనకాల ఎడినైడ్స్ లో మాస్ ఏమైనా పెరిగినా CPAP మిషన్ అనేది మనకి యూజ్ ఉండదు. సో అందుకే మనం ఏంటంటే ఫస్ట్ నేసల్ ఫ్యాక్టర్ కరెక్షన్ అనేది మనం ఇక్కడ చేస్తాం. నేసల్ ఫ్యాక్టర్ కరెక్షన్ అంటే మెయిన్ మనకి నోస్ లో ఉన్న DNS కరెక్ట్ చేసుకోవడం, అట్లాగే నోస్ లో ఉన్న కండకుండా మనం చిన్నది చేసుకోవడం, అట్లానే ఎడినైడ్స్ మాసెస్ కూడా మనం రిమూవ్ చేసుకుంటే సో శ్వాస అన్నది డైరెక్ట్ గా మనకి నోస్ నుంచి త్రోట్ లోకి వెళ్తాయి. సో అప్పుడు కూడా మనకి పేషెంట్స్ ఏమైనా గురక సమస్య ఉంటే అప్పుడు మనం CPAP డివైస్ అన్నది మనం పేషెంట్స్ కి వాడుకోవాలని చెప్తాం.